ఏమో మాది ఒక స్వగ్రామము వసంతవాడ. వసంతవాడ అంటే ఎక్కడ ఉందంటే గుడి బెజవాడ ఏలూరు కాలువ ఏలూరు కాలువ ఉంది. బెజవాడ నుంచి ఏలూరు వెళ్ళే కాలువ. ఆ కాలువకి దక్షిణం వైపున ఒక చిన్న పల్లెటూరు అన్నమాట. అందులో మా తాతగారుకి ఆ ఊళ్ళో వసంతవాడలో అది పెదపాడు మండలం వసంతవాడ అనమాట. వసంతవాడ పెదపాడ మండలం వసంతవాడ. ఆ వసంతవాడలో మా నాన్నగారు తాతగారు అన్నమాట. ఆయన అక్కడ ఒక బాగా ఆస్తి ఉన్నది ఆయన బాగా ఒకప్పుడు. అప్పుడు ఏమైందంటే చాలామందిని పోషించేవాడు ఆయన. కొంతమంది లక్ష్మమ్మ రామమ్మ అనే వాళ్ళని కూడా పోషించారు. మా తాతగారు బిఎన్న గారు. ఆయనకి నలుగురు కొడుకుల్లో ఒకటి నరసింహం గారు, రెండో ఆయన తిరుపతి శాస్త్రి గారు, మూడో ఆయన సుబ్బయ్య గారు, నాలుగో ఆయన జానకిరావు గారు. ఆయన జానకిరావు గారు మా తాతగారు అనమాట. అంటే మేము మా పిల్లలందరూ తాతగారు అనమాట. మా తాతగారు మీకు మొత్తాతల పైన దాంతో ఏమవుతుందంటే మేము ఆయన అక్కడ ఆయనకి జానకిరావు గారికి పెద్ద కొడుకు తిరుపతి శాస్త్రి గారు. తిరుపతి శాస్త్రి గారి తర్వాత మా పెద్ద అత్తయ్య అనమాట పేరమ్మ అంటే ప్రభావతి గారు, 3 విశ్వేశ్వరం గారు, 4 రంగమ్మ గారు అంటే మా చిన్న అత్తయ్య అనమాట. తర్వాత సత్యనారాయణమూర్తి అని మా బాబాయ్. ఆ తర్వాత ఇంకో బాబాయ్ సూర్యనారాయణమూర్తి. ఈ నలుగురు ఆయనకి సంతానం మా తాతయ్యకి. అందులో మా నాన్న పెద్ద ఆయన అనమాట. ఆయన పేరు చిన్న తిరుపతి శాస్త్రి గారు. చిన్న శాస్త్రి గారి కొడుకులం మేము. నేను, మా శర్మ, మా సుబ్రహ్మణ్యం, ముగ్గురం. మా అమ్మగారిది అప్పుడు మా నాన్నగారు ఎక్కువ చదువుకోలేదు. 5వ తరగతి 6వ తరగతి చదివాడు. 1919లో పుట్టాడు ఆయన. 1919 సెప్టెంబర్లో. తర్వాత మా తాతగారు మా అమ్మ వాళ్ళకి పెళ్ళి అయ్యేటప్పటికి ఆయనకి 15 ఏళ్ళు, మా అమ్మకి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అన్నప్పుడు చేశారు. తర్వాత కొన్నాళ్ళకి చూడండి అయిన తర్వాత వాళ్ళందరూ ఏమంటారంటే మా తాతగారికి ఈ ఓన్లీ వ్యవసాయం అది ఉండేది. చాలా ఉన్నప్పుడు కొంతమంది ఆయన పిల్లలు ఉన్నారు. చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆ చెల్లెళ్ళు ఎప్పుడైతే వాళ్ళందరినీ ఈయనే పోషించేవాడు. తర్వాత పోషించినప్పుడు వీళ్ళందరూ పోషిస్తూ చివరికి అత్తంతా ఆఫ్ అయిపోతే ఏం చేస్తాడు, అందులో ఒక కూతురిని వాళ్ళ చెల్లెలి కూతురికి ఇచ్చాడనమాట. కూతురికి ఇచ్చాడనమాట. ఆ చెల్లెలి పేరు లక్ష్మమ్మ గారు కూతురు కామేశ్వరమ్మ గారి కూతురు మా రంగమ్మ గారు అనమాట. అలా ఇచ్చారు. మరి అక్కడ ఆ సంవత్సరం అంతా అలా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఇలా డాక్యుమెంట్ రైటరు అవి ఇవి చేసుకుంటూ ఏదో జీవనం జరిపేవాడు. కొన్నాళ్ళకి ఆయనకి ఏదో సృష్టి చేసినప్పుడు మరి 1958-59లో సృష్టి చేస్తే ఆయనకి మాకు ఒక 1000 గజాల స్థలం ఉండేది. ఇప్పటికీ మా స్థలం అలాగే ఉంది. 250 దాదాపు 200 గజాలు ఉంటుంది. దాని పక్కనే 1000 గజాల స్థలం ఉండేది. ఆ 1000 గజాల స్థలం కూడా ఆయన ఈ కామమ్మ గారని ఆవిడ దగ్గర కొంచెం ఇప్పుడు అప్పు తీసుకున్నాడు. 1000 రూపాయలు జబ్బు చేస్తే కాస్త జీవనాధారం కోసం. ఆ జీవనాధారం చేస్తే ఆయన ఏం చేసేది, అప్పుడు ఆవిడకి డబ్బులు ఇవ్వమని అడిగితే మరి ఏం చేస్తుందో తెలియదు, ఆయనకి ఇవ్వాలి కదా అంటానికి. ఇప్పుడు మా నాన్న కానీ మా బాబాయిలు కానీ వాళ్ళకి ఏ తాహత లేదు. ఆ 1000 రూపాయలు తీర్చేది ఆ రోజుల్లో.
కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే రూపాయికి గజం చొప్పున 1000 గజాల స్థలము వాళ్ళకి దారాదత్తం చేశాడు. అప్పటికి ఆవిడికి రాసి ఇచ్చేశాడు. దాంతో అక్కడ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత మా అమ్మకి మా అమ్మ వాళ్ళ తాలూకు మా అమ్మమ్మ గారి వాళ్ళది వెంట్రపాడులో ఆవిడకి 6 ఎకరాల స్థలం ఉండేది, 6 ఎకరాల పొలం. తర్వాత ఆవిడికి తర్వాత మా అమ్మ 3 పిల్లలు వాడి, ఒకటి సుబ్బలక్ష్మి గారు, మా అమ్మ రాజలక్ష్మ, ఇంకో కమలని 3 ఉండేవాళ్ళు. ఆ 3 మా అమ్మ రెండో అమ్మాయి. ఆవిడకి నేను ఫస్ట్. కొంతమంది పిల్లలు పోతూ ఉండేవాళ్ళు అన్నమాట. మా పెద్దమ్మ గారికి కూడా పిల్లలు పోతూ ఉండేవాళ్ళు. పుట్టినప్పుడు నిలబడేవాళ్ళు కాదట. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు 1943, 41లోనూ కాశీకి వెళ్ళి, కాశీ కాదు రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేశారు. నాగప్రతిష్ఠ చేసిన తర్వాత నేను పుట్టాను. అప్పుడు 1940 జూలై 1946లో నా పేరు అందుకని రామలింగేశ్వర శాస్త్రి అని పేరు పెట్టాను. తర్వాత మా పెద్దమ్మ గారి కూతురు ఒక అమ్మాయి అక్టోబర్లో పుట్టింది, కార్తీక మాసం. నేనేమో ఆషాఢ మాసం, ఆవిడ కార్తీక మాసం. ఆషాఢ శుద్ధ చవితి నాది. ఆవిడ అమ్మాయి కార్తీక మాసంలో. అమ్మాయి పేరు వర్ధని, పర్వతవర్ధని అని పేరు పెట్టుకున్నాను. అంటే అక్కడ నాగప్రతిష్ఠ చేసినందుకు గాను అలా పెట్టాను. తర్వాత మా అమ్మ వాళ్ళందరూ మళ్ళీ వసంతవాడ వదిలేసి పెరిగేటి వంతెనని ఒకటి ఉంది పక్కన, అక్కడికి 5 కిలోమీటర్ల వసంతవాడ అంటే సుమారుగా ఊరు కొంచెం దూరంగా ఉంటుంది. హనుమాన్ జంక్షన్కి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. హనుమాన్ జంక్షన్ 5 కిలోమీటర్లు, అటు ఏలూరికి ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు గుడివాడికి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది వసంతవాడ. సరే మా నాన్న ఏం చేయాలంటే పెరిగేటి వంతెన వచ్చి మా అమ్మ తర్వాత సంవత్సరం అంతా అక్కడ పెట్టినప్పుడు ఆయన ఒక కిరాణా కొట్లో లెక్కలు రాసేవాడు. తర్వాత అక్కడి నుంచి తర్వాత ఏం చేశాడంటే పెరిగేటి వంతెనలో ఉండగా ఇంకో అక్కడ ఎదురు కూడా రైస్ మిల్ ఉంటే రైస్ మిల్లో లెక్కలకి రాసేవాడు. దాంతో ఏంటంటే ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఉంది కదా, మా అమ్మమ్మ గారి అక్కయ్య గారు మా అమ్మని పెంచుకుంది. ఆవిడ పేరు మహాలక్ష్మి గారు, సామవేదం మహాలక్ష్మి గారు అన్నమాట. ఆవిడ పెంచుకున్నప్పుడు ఆవిడ పెంచుకున్న ఆస్తి 1 ఎకరన్నర ఉంటే మా అమ్మకి ఇచ్చింది. మా నాన్న వాళ్ళు అక్కడ ఆయన మాతో పాటే ఉండేది. మేము నాకు తెలియనప్పటి నుంచి ఉంది. మాకు తెలిసిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు 65, 60, 68లోనే పోయింది ఆవిడ. అప్పటిదాకా ఉంది. ఆవిడ కూడా మా తాన్నమ్మ పోషించేవాళ్ళు. పెరిగేట్లో ఉంది. పెరిగేట్ తర్వాత మేము ఏం చేసామంటే అక్కడ ఒక ఇంపీరియల్ బ్యాంక్ ఉండేది. ఇంపీరియల్ బ్యాంకులో ఒక క్యాషియర్ గారు ఆయన ఉండేవాడు, రామచంద్రరావు గారు. ఆయన ఏం చేశారంటే ఆయన ఇంపీరియల్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ మార్చారు. స్టేట్ బ్యాంక్ మార్చేసేటప్పటికి 55, 56, 52లో 53లో 54లో పెంచారు. అప్పుడు తేలప్రోలు మేము వెళ్ళటమై తేలప్రోలు ఆయన వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్లో బ్యాంక్ ఇక్కడ తీసేసి తేలప్రోల్లో పెట్టారు. తేలప్రోల్లో పెట్టినప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా నాన్న ఇక్కడ పనిచేస్తున్నాడు కదా. అప్పుడు నా తర్వాత మా శర్మ 50లో పుట్టాడు. మధ్యలో ఒక అమ్మాయి ఎవరో పుట్టి పోయిందంటే మాకు తెలియదు. నాకు కొంచెం చూసే జ్ఞాపకంగా నాకు అర్థం ఇదే. తర్వాత అక్కడి నుంచి తాళపురోలు వెళ్ళిన తర్వాత తాళపురోల్లో రామచంద్రరావు గారు స్టేట్ బ్యాంక్ అయినా రైస్ మిల్లు, రెడ్డి గారు రైస్ మిల్ ఉంది, పంతులు గారు నాన్న పంతులు గారు అనేవాళ్ళు. పంతులు నువ్వు వచ్చేసే ఇక్కడికి అని చెప్తే మేము తాళపురోలు షిఫ్ట్ అయ్యాం. 1954, 55లో తిరిగి సుమారుగా తిరిగాం. అలాగే తాళపురోలు షిఫ్ట్ అవటం అయింది. తాళపురోల్లో మా చదువులు SLC వరకు మేము అక్కడ చదువుకున్నాం. మా నాన్న ఆ ఊరు కూడా పెద్ద ఊరు. అది కూడా ఈ విజయవాడ ఏలూరు కెనాల్ ఒడ్డునే ఉంది. ఒక తాళపురోల్లో ముందు ఒక బ్రాహ్మణుళ్ళు ఉండేవి, ఒక 5-6 బ్రాహ్మణులు వాళ్ళు అంతా నియోగ బ్రాహ్మణులు ఎక్కువ. నియోగ బ్రాహ్మణులు అక్కడ మాకు కొంత చుట్టుపక్కల మేము చదువుకుని 1956లో 55లో అనుకుంటాం 6th ఫారంలో స్కూల్లో చేరా. SLC అక్కడి నుంచి SLC వరకు అక్కడే చదువుకున్నాం. వాడు ఇంకా 56లోనే ఎప్పుడో జాయిన్ అయ్యాడు. 56నా స్కూల్లో 56 6-7గా ఎలిమెంటరీ స్కూల్ 60లోనే ఇప్పుడు అక్కడ చేరి వాడు చదివాడు.
తర్వాత నేను ఏం చేసేవాడిని అంటే అప్పుడప్పుడు గుడివాడ వెళ్తూ ఉండేవాడిని. అమ్మమ్మ గారింటికి ఎక్కువగా వెళ్ళి వాడు వచ్చేవాడు కాదు. నేనే మా అమ్మమ్మకి బాగా కొంచెం ముద్దుమానోడు అండి, ఆయన ముద్దుమానోడు. ఎవరికి బట్టలన్నీ ఇంటే పెట్టి పెదపు మనవరాలు పెట్టేది. మా అమ్మమ్మ గారు బాగా ఇదే, అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడు. సరే ఈవిడ మాచమ్మ గారు బాగా వాడికి ఆవిడ కాదు, ఆవిడ గారు. మా అమ్మాయి చేస్తే వాడి పేరు అసలు పేరు రామచంద్రమూర్తి అని పేరు పెట్టారు. ఈ ఎస్ఎల్సీ స్కూల్ సర్టిఫికేట్లో తేడా వచ్చిందని చెప్పి వాళ్ళ అమ్మాయి చెప్పిందంటే మా నాన్న పేరు పెట్టమని రీసెర్చ్ సర్వేర్ అని పేరు పెట్టి వాళ్ళ నాన్నగారు వేరయ్యా. తర్వాత బిడ్డ చుట్టుపక్కల స్కూల్లో పెద్దవి ఎక్కడ వీరవెల్లి కానీ హనుమాన్ ఎక్కడ ఉండేవి కాదు. అన్ని స్కూళ్ళ నుంచి ఇక్కడికే వచ్చేవాళ్ళు. పెద్ద జిల్లా పరిషత్ స్కూల్. అక్కడ చాలామంది బ్రాహ్మణ టీచర్లు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మంచి మంచి టీచర్లు, బీఈ టీచర్లు, వాళ్ళు వీళ్ళు అక్కడ మా వీధిలోనే ఉండేవాళ్ళు. మేము వాళ్ళ దగ్గర చదువుకునేవాళ్ళం. బాగా చెప్పేవాళ్ళు, బాగా చేసుకునేవాళ్ళం. తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కొంతమంది అక్కడే ఉన్నారు. కొంతమంది నియోగ బ్రాహ్మణులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాకు కొంచెం, వాళ్ళ పిల్లలు కూడా మనకు బాగా అలవాటు అయ్యాడు. గోళికాయలు, లేదా గోళీ బిళ్ళ ఇవన్నీ ఆడేవాడు. బచ్చాలు ఆడేవాళ్ళు, అది గోళీలు ఆడేవాళ్ళు. తర్వాత కాలువలో ఈత కాలువలో ఈతలు పట్టేవాడు. ఇక్కడ గుడికి అట్లా వెళ్ళేవాడు. మా వాడు కూడా ఇదిగో పేపర్ మిల్లో చేరినప్పుడు మునిగెత్తి కొట్టి ఇటు పక్క కొట్టి అటు వెళ్ళేవాడు, అవతల తేలేవాడు. అలా జరిగేది చాలా సంవత్సరాలు. తర్వాత వేలపురంలో ఉండగా మా నాన్నగారు కూడా రోజు ఇక్కడ పెద్దవాడు వచ్చి ఇదంటారు రోజు ట్రావెలింగ్ గుమాస్తా కింద చేసేవాడు. ఇక్కడ ఏదో డబ్బులు వస్తే అవి తీసుకుని అక్కడికి వెళ్ళేవాడు. ఒకసారి రోజున ఏంటంటే మా నాన్న డబ్బులు బాగా పట్టుకొస్తాడని చెప్పి దొంగలు పడ్డా. నేను వాడు పక్కన పడుకున్నాం. ఆ పక్కన పెట్టి ఉన్నాయి, 2 కోవిడ్ పెట్టి, మామూలు 2 పెట్టెలు ఉండేవి నా పక్కన. మా అమ్మమ్మేమో ఇక్కడ పడుకోలేదు, ముసలమ్మ గారు. మా నాన్నగారు వేరే గదిలో పడుకున్నాం. అప్పుడు ఏం చేసి దొంగలు పెడితే మా అమ్మమ్మకి ఏదో మెలుకొచ్చింది. ఏదో దొంగలు పడ్డారు, ఏంటి అప్పుడు చూడడానికి చూస్తే అట్లా పెట్టెలు పట్టుకెళ్ళిపోయారు. చెట్టు పట్టుకెళ్ళిపోతే అప్పుడు ఏం కాసేపు అటు ఇటు తెచ్చాడి ఎత్తకడానికి మా నాన్న ఆ కాలగట్టంలో వెళ్తే అక్కడ చెరువుగట్టు ఉంది. చెరువుగట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఇంత వెండి చెంబులు అవన్నీ అవి తీసుకోవాలి. అక్కడ పడేసిపోయారు. మళ్ళీ తెచ్చుకొని బతుకు చూడ అనుకున్నాం అన్నమాట అప్పటితో. ఆ తర్వాత కాదు 56లో పుట్టాడు. 56 వరకు మేము వాడు 56లో పుట్టాడు. సార్ నేను గుడివాడ వెళ్ళిపోయాను 62లో. గుడివాడ 62 నుంచి 64 వరకు మాకు కొంతమంది ఫ్రెండ్స్ కలిసేవాళ్ళు. 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. పక్కన ప్లేటర్ గారు వెంకట్రావు గారు అని ఉండండి, వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. తర్వాత నాకు ఇంకా కొంతమంది ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, తర్వాత మన 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరూ చదువుకున్న వాళ్ళే బాగా. నేనే ఇంకా తక్కువ చదువుకున్నా, అందుకని వాళ్ళతో స్నేహం కూడా బాగా అయ్యేది. సరే అలాగే మామూలుగా మార్వాడి అతను కూడా ఫ్రెండ్ అయిపోయాను. తర్వాత అక్కడి నుంచి నేను గుడివాడ చదువుతుండగా అసలు అయిపోయిన తర్వాత నేను రాజమండ్రి మా పెద్దత్తయ్య గారి సహకారంతో అక్కడ ఒక 3 నెలలు చదువుకున్నాను. 3 నెలలు టైప్ నేర్చుకుని టైప్లో పాస్ అయ్యి నాకు తర్వాత నేను బందర్లో నేను చదువుకోవడానికి సర్టిఫికేట్ కోసం ఉంటే డ్రాయింగ్ ఆఫీస్ పని మీద అక్కడ చదువుకున్నాను. అక్కడికి వెళ్ళి 64 to 65 వరకు 18 నెలలు చదివి ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళానే. అక్కడ ఏమైందంటే నేను అక్కడ టైపర్స్ లాప్లోగానే ఇక్కడ అప్లై చేస్తే 250 మంది వచ్చారు. ఉన్నది 16 సీట్లు. నాకు వస్తుందని నాకు గ్యారంటీ లేదు. నేను ఇంటికి పడుకున్న గుడివాడ వచ్చి నేను తిరుగుతున్నాను. తర్వాత మా నాన్న ఒక రోజులు పట్టుకొచ్చారు కాగితం. ఒకసారి లెటర్ వచ్చింది, నువ్వు ఇక్కడ కొడుకున్నావు ఏంటన్నారు. అలా ఏం చేస్తాం పడుకున్నా అంటే నాకే వాడు ఇస్తారని నాకు మొక్కలు లేదు, అది వచ్చాను. అదేమైందంటే అక్కడ మా నాన్న చుట్టం హాయిగా ఉండేవాడు, మార్కండేయులు గారు. ఒక హోటల్లో పక్కన కిడ్డీ కొట్టు. ఆయనకి ఒక సూపరింటెండెంట్ గారు వచ్చి అక్కడ ఏజే కళాశాలలో ఉంది, అక్కడి నుంచి వచ్చి కిడ్డీ తింటూ ఉంటే వాడికి చెప్పాడు. అక్కడ నేను మా వాడు వచ్చి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కూడా. అక్కడ
టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు. ఆయన చెప్తే ఆయన ఏం చేశాడో చివరికి ఏదో ఆయన ద్వారా వచ్చిందో ఎట్లాగైతే మొత్తానికి నాకు సీట్ అయిపోయింది. 18 నెలలు సీట్ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి నేను గుడివాడలో కొన్నాళ్ళు ఉన్నాగా గుడివాడ రోజు బందర్ వెళ్ళేప్పుడు బందర్లో ఒక చిన్న రూము ఇంత ఉండేది. ఇక్కడి ఇంకా ఒక 7 రూపాయలు పెట్టి గది తీసుకుని అక్కడ కుంపటి ఒడ్లు అన్నీ వండుకు తినేవాడిని. మా అమ్మమ్మ దగ్గర పొలంలో కాస్త బియ్యం అవి ఒడ్లు వచ్చి ఉండేవి. ఆవిడ బియ్యం అది ఇచ్చేది, బట్టలు అవి ఇచ్చేది. అవి తీసుకుని నెలకు 10 వారం రోజులకోసారి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. ఏదైనా సినిమాలు వచ్చారు, సినిమాలు చుట్టం వెళ్ళిపోయాను. గుడివాడలో ఫస్ట్ డే ఫస్ట్ సినిమా చూడాలి. తగ్గేదేలే. మా ఫ్రెండ్స్ అది కాదు సంపాలు తీసుకుని అలా చూస్తుంటే తిరుగుతుండే. గుండమ్మకాయ సినిమాకి మార్నింగ్ షోకి వెళ్దాం. ఫస్ట్ షో దొరుకుతాం టికెట్లని, దొరకలేదు. మ్యాట్కి దొరకలేదు. సెకండ్ షోకి ఎప్పుడో దొరికింది. అప్పటికే మా ఫ్రెండ్స్ వాళ్ళకి టికెట్లు పట్టుకొని తిట్టారు. మీరేంటి అక్కడక్కడ తిరిగి వచ్చారు, అక్కడ కూర్చున్నారు అని చెప్పి తిట్టారు. అలా సినిమా చూడటం, ఆ సినిమాలు అంత పిచ్చిగా చూసేవాడు. అది తిరగడం అయిపోయి ఎంత గుడివాడ అట్ట అయిన తర్వాత 1965 డిసెంబర్ 16 మా అత్తగారింటికి వెళ్ళారు కదా, అది అయిపోయింది. అక్కడి నుంచి ఇటు వచ్చాను. ఇక్కడ సర్టిఫికేట్ అయిపోయింది. సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి 16 డిసెంబర్ 65లో హైదరాబాద్ ప్రయాణం పెట్టాం. హైదరాబాద్ జరిగాం. హైదరాబాద్లో మేము చిన్నత్త గారు రంగమ్మ గారు అని చెప్పాను కదా, కామమ్మ గారి కోడలు. ఆవిడ మా చిన్నత్త గారు. ఆవిడ ఆయన నా పూనా దగ్గర చెంచువాడలో పనిచేస్తూ ఉండేవాడు. మెంటల్ ఇంజనీరింగ్ సర్వీసులు. అప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆయన వచ్చి 5-6 నెలలు అయింది. ఆయన తాత అడిగితే వస్తారు రమ్మన్నాడు. వెళ్ళాను. వస్తే ఆయనే పాపం స్టేషన్కి వచ్చి నాంపల్లి స్టేషన్కి నన్ను తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టారు. సరే ఆయన భోజనం పెట్టుకుంటాడు. నేను తీసుకున్నాను. మాకు ఇప్పుడు డెవలపర్లో మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు కొంతమంది అక్కడ ఉద్యోగంకి ట్రై చేస్తూ కొంతమంది ఉన్నారు. ఒక అతను హెచ్ఏఎల్లో పనిచేస్తుంటాడు. అతను నా డ్రాయింగ్ ఆఫీస్లో నాలాగా నేను చదువుకున్నాడు విజయనగరంలో. ఆ స్ఫూర్తితోనే నేను కూడా ఇందులో చదివాను. తర్వాత ఆయన దగ్గరికి ఒకసారి వెళ్తే అక్కడ ఒక సూపరింటెండెంట్ గారి ఆఫీసులో గవర్నమెంట్లో ట్రాన్స్ఫర్ పోస్టులు ఉంటాయి డ్రాయింగ్ ఆఫీసులో వాళ్ళకి. కాబట్టి మీరు అక్కడ ఒక ఆయన ఉంటారు, వాళ్ళని కలవండి అని చెప్పారు. ఒక ఆయన చెప్పాడు. అక్కడ నాకు తెలిసిన అంటే ఆ దాలపురంలో ఆయన అతను పట్టుకుని ఏం చేశానంటే ఆ కుర్రాన్ని తీసుకుని నేను అతను ఈ సూపరింటెండెంట్ ఆఫీసులో అంతకుముందు వెల్ఫేర్ ఆఫీసర్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేశాడు, కార్పొరేషన్లో పర్సనల్ ఆఫీసర్. ఆయన పేరు భాస్కర్ రామూర్తి గారు. ఆ భాస్కర్ రామూర్తి మలక్పేట క్వార్టర్స్లో ఉండేవాడు. సైకిల్ మీద క్వార్టర్స్కి వెళ్ళాం. అప్పుడు పెద్ద ఈ బస్సులు హడావుళ్ళు ఏమి ఉండేవి కాదు కదా. నడుచుకుంటూ ఆడికి వెళ్తే ఆయన చెప్పాడు, భాస్కర్ రామూర్తి గారు అంటే మా తాళపురంలో ఒక ఆవిడికి చుట్టం అన్నమాట. ఆ రేషన్ పట్టుకుని వెళ్ళాం. ఆయన చెప్పాడు, మీరు సరే మీరు వెళ్ళి రేపు మేనేజర్ ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ గారికి సుబ్బారావు గారు ఉంటాడు, ఆయనకి అప్లికేషన్ ఇస్తే ఆయన చూసి మాట్లాడతాడు. ఆయన చెప్పండి నేను పంపించాను భాస్కర్ రామూర్తి గారు అని చెప్పండి అని చెప్పాడు. సరే అని చెప్పి నేను అప్పుడు అతను వెళ్ళి అటు వెళ్ళిపోయాడు. నేను ఇక్కడికి వెళ్ళాను అనమాట సూపరింటెండెంట్ ఆఫీస్. అది ఎక్కడ ఉండేది అంటే మసాబ్ ట్యాక్స్ సెంటర్లో కింద గోతులో ఉండేది. మసాబ్ ట్యాక్స్ సెంటర్ అంటే ఇప్పుడు పెద్ద ట్యాంక్ పెద్ద కాదు, ఆ ప్యాంట్లో ఉండేది. ఇప్పుడు మా మామగారి ఇంటికి ఇలా నడిచెళ్తే అక్కడ వచ్చేది. అప్పుడు బంజారా హిల్స్ ఏమీ లేవు 65లో. సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఇచ్చా కాగితం. ఇలా చెప్పానండి నా అప్లికేషన్. ఆయన ఏం చేశాడు, ఈయన ఆయనకి ఫోన్ చేశాడు. ఆయన చేస్తాడని చెప్పాడు కదా భాస్కర్ రామూర్తి గారు, ఇలా మీరు చెప్పారని వచ్చారని మేనేజర్ గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, ఆయన ఏం చెప్పాడు, నేనే పంపించాను చూసి చెప్పండి క్యారీగా మన సూపరింటెండెంట్ గారికి. ఆ సూపరింటెండెంట్ గారికి చిన్న అప్లికేషన్ మీద ఇంత స్లిప్ రాసి పెట్టాడు, ఫ్రమ్ భాస్కర్ రామూర్తి గారు క్యాండిడేట్ అని. సరే ఆయన సూపరింటెండెంట్ గారు 2:30కి వచ్చాడు. 2:30కి వచ్చి సరే పిలిచాడు. పిలిచి చూస్తే ఏమైనా మీరు రైటింగే బాగాలేదు, నువ్వు ట్రేసింగ్ ఏం చేస్తారా అది అన్నాడు. అంటే నేను చెప్పాను సరే దాన్ని చెప్పాడు. ఇష్యూ అదే టెస్ట్ ఇమ్మన్నాడు. టెస్ట్ ఇమ్మని మన్నాడు పొద్దున వెళ్ళి టెస్ట్కి వెళ్తే అప్పుడు నూతన ప్రసాద్ సినిమా యాక్టర్ ఉన్నాడు చూసారా, ఆడి పేరు TVDSV వరప్రసాద్. వాడు కూడా ఆ ఆఫీస్లో పనిచేసేవాడు. వాటితో పాటు నాకు ఒక చిన్న
డ్రాయింగ్ లాంటిది తీసి ఇచ్చాడు. అది రాసేసి అయిపోయిన 1 గంట అంత అయింది. అది వెళ్ళి మళ్ళీ ఈ సుబ్బారావు గారు ఉన్నారు మేనేజరు, ఆయన ఏం చేశాడంటే అది పట్టుకుని ఆయనకి అసిస్టెంట్ మేనేజర్ కూడా సంతకం పెట్టాలిగా ఉంది. ఆయన చెప్పాడు అసిస్టెంట్ మేనేజర్ చెప్పాడు. అసిస్టెంట్ మేనేజర్ ఏం చేశాడంటే ఇలా చెప్పారు భాస్కర్ రామూర్తి గారు అంటే సరే అన్న. సరే భాస్కర్ రామూర్తి గారు ఆయన కూడా ఓకే అన్నాడు. సరే అని చెప్పిన తర్వాత సూపరింటెండెంట్ గారికి పెట్టాడు. అప్పుడు ఏంటి ఇష్యూ అయిపోయింది, అది ట్రాన్స్ఫర్ అని ఇచ్చేసాడు. మర్నాడు పొద్దునే వెళ్ళిపోయి 28 డిసెంబర్ 28వ తారీఖున 28న ఇంటర్వ్యూ అయింది. 29 వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఎస్సీ మెకానికల్ అండ్ సర్కిల్ ఆఫీస్లో ఫస్ట్ జాబ్ సంపాదించారు. అంటే 16 నుంచి 29 వరకు 30 అంటే ఎన్ని రోజులు అయింది? 16 రోజులు. 16 రోజుల్లో ఉద్యోగి నాకు రావడం నా అదృష్టం అనుకున్నాను. చేస్తే అలాగా ఇప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను చాలాపురాల్లో వాటిలో ఉండేప్పుడు సరుకులు అవి ఎంత చౌకగా ఉండేవంటే మీకు తెలియదు. ₹1 3 కేజీల కందిపప్పు, ఒక సబ్బు బిళ్ళ పావలా. మరి ఏంటనుకున్నారు? పంచదార అయితే ₹10 లోపు. అలాగా సంసారం మేము అలా జరిగింది. ఇప్పుడు నేను అక్కడ ₹80 బేసిక్ మీద ఉద్యోగం ఇచ్చాడు హైదరాబాద్లో. ₹80 బేసిక్ అయితే ₹120 వచ్చేది డిఏవి కలిపి. ₹120 అలా చేస్తున్నాడు. అక్కడ మాకు మా గుడివాడ ఫ్రెండ్ కూడా ఒక అతను ఏజీ ఆఫీస్లో పనిచేసాడు, హరిప్రసాద్ అని. ఆయన ఏజీ ఆఫీస్లో పనిచేసేవాడు. అతను మన బషీర్బాగ్ సెంటర్ ఉంది కదా, అక్కడ చిన్న ఇది ఉండేది ఆర్సీ లాడ్జ్ అని చిన్నది, వాళ్ళ అద్దెలకు ఇచ్చేవాళ్ళు అన్నమాట, చిన్న బ్యాచిలర్స్కి. మసాబ్ ట్యాంక్ నుంచి నేను ఈ బషీర్బాగ్ ట్యాంక్కి నడుచుకుంటూ వచ్చేవాడిని. అక్కడ ఎప్పుడు నేను ఎంత దూరం ఉందో అని తెలుసా మీకు? మసీబ్ ట్యాంకు బషీర్బాగ్ కూడా దూరం. అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. సరే అక్కడ 4 రోజులు నాకు జీతం వచ్చిన తర్వాత మా అన్నాడు. అప్పుడు ఆ ముసలిది వచ్చింది. ఎవరు? కామమ్మ గారు వచ్చి నాకు వీడికి పోయిన నువ్వు ఎందుకు పెడతావని చెప్పినట్టుగా మాట్లాడదు. మా దగ్గర దొబ్బింది మమ్మల్ని. భయం, మా అత్తగారి కూడా భయం. ఆవిడ చూస్తే ఆవిడ 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాల సంపాదించి ఇప్పటిదాకా ఉంది. ఇప్పటిదాకా 10 ఎకరాలు మొన్నటిదాకా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇంకా బతికే ఉన్నాడు. మా మామయ్య గారు ఇక్కడ చూసే ఉంటాం, చూసే ఉంటాం ఒకసారి. చావలి ఆయన ఇంట్లో ఉన్నాగా నువ్వు నరే పడుకోరా, నువ్వు భోజనం బయట చేయి అని చెప్పాను. సరే అని భోజనం అక్కడ వెంకటేశ్వర లాడ్జ్ ఉండేది లక్కడి కపుల్లో. మసాబ్ ట్యాంక్ నుంచి నడిచికెళ్తే సరిపోతుంది. అక్కడ ఫోన్ చేసి అట్లా సినిమా ఆఫీస్కి వెళ్ళి తిరిగి చేస్తూ ఉండేవాడిని. అలాగే మళ్ళీ రాత్రి పూట ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ₹1 భోజనం పెట్టేవాడు. 4 కూరలు 2 పచ్చళ్ళు అవన్నీ వేసి బాగా అక్కడికి పోయి రాత్రి తినేవాడిని. రాత్రి మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రి వచ్చి తిని మళ్ళీ మా ఇంటికి వెళ్ళి పడుకునేవాడిని. అలాగే 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచేటప్పటికి నాకు రాజపేట పేపర్ మిల్లు మా ఫ్రెండ్ గుడివాడలో పోతాడు ఈ హరిప్రసాద్. ఆయనేమో పటాలాల్ జైన్ అని ఉన్నాడు, మార్వాడి. అతను ఎంకామ్ చదువుకుని పెద్దవాళ్ళ ఎంకామ్ యూనివర్సిటీలో చదివాడు హైదరాబాద్, అదే ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ మార్వాడి లేదు కాబట్టి మార్వాడీల తర్వాత అక్కడెక్కడ బొంబాయిలో వాళ్ళు ఇతనికి రికమెండ్ చేసి ఇక్కడ పేపర్ మిల్లో ఉద్యోగం సంపాదించాను. అప్పుడు ఏం చేయండి, నేను చదువుకున్నది అతనికి తెలుసు కాబట్టి నాకు ఒక అప్లికేషన్ అతనికి పంపించాడు. అతని అడ్రస్ తెలుసు, హరిప్రసాద్ పట్టుకొచ్చి మా అమ్మాయి గారింటికి పట్టుకొచ్చి అప్లికేషన్ ఇచ్చాడు. ఇలా ఖాళీలు ఉన్నాయి రాజమండ్రి పేపర్ మిల్లో, నువ్వు అప్లై చేయండి. సరే అప్లై చేసి పంపించాడు. మళ్ళీ వారం రోజుల్లో ఇంటర్వ్యూ రమ్మన్నాడు. వారం రోజులు ఇంటర్వ్యూ 1966 జూన్ 5వ తారీఖు వెళ్తామైంది. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ చేయించారు. ఇంటర్వ్యూ ఇచ్చారు. పెద్ద ఇది ట్రేసింగ్. సరే చూద్దామని వెళ్ళాము. ఇంటర్వ్యూ అయిపోయింది.
ఉద్యోగం ఇచ్చి ట్రేసింగ్ ఇస్తే పెద్ద బోర్డు పెట్టి ఇచ్చారు. చాలామంది 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. ఆ జైన్ కూడా సరే ఇచ్చిన తర్వాత సాయంత్రం ప్రాజెక్ట్ మేనేజర్ గారు పిలిచి ఏమైనా జాయిన్ ఎంత జీతం కావాలని 120 రూపాయలు సార్ అన్న. అంటే అక్కడ 120 వస్తాం కదా, మనకి ఇక్కడ 120 ఇస్తాను కదా, సరే అని అన్న. సరే అంటే మా ఫ్రెండ్ జైన్ అన్నాను కదా, వాడు వచ్చి అతను వచ్చి చెప్పాడు ఏమైనా ఆయనకి తెలియక అడిగాడు, ఇంకో 10 రూపాయలు పెంచను. ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సరే ఆయన 10 రూపాయలు పెంచి ఇచ్చారు జాబ్. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ 5వ తారీఖునే మళ్ళీ రమ్మని జాయిన్ అవ్వమని చెప్పి లెటర్ వచ్చింది. అక్కడ రిజైన్ చేశాం గవర్నమెంట్కి. ఇప్పటికీ మా వాళ్ళు, మా అత్తగారు, మా మామగారు వీళ్ళంతా నన్ను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఎలా చేస్తారా అని అడిగేవారు. అలాగే రాజమండ్రి మా నాన్న కూడా ఏమన్నాడంటే ఆయనకి అంతే అడగలేదు, పట్టించుకోలేదు. సరే వెళ్ళిపోయాను, రాజమండ్రి వెళ్ళిపోయి జాయిన్ అయ్యాను. ఇప్పుడు మా పెద్దమ్మ గారు అమ్మాయి ఉంది కదా, అది నేను ఒకసారి ఎస్ఎల్సీ చదివేవాళ్ళం. అది చదివితే నేను ఓడిపోయాను. సరే అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకోసారి చదువుకున్నాను. అప్పుడు రాశాను అనుకోండి. ఆ అమ్మాయికి తర్వాత పెళ్లి కూడా అయిపోయింది. ఆ అమ్మాయికి ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఆయన పెళ్లి చేశాడుగా, ఆయనకి ఏమీ లేక ఆయన కూడా వెనక్కి వచ్చాడు. ఈ ఇంట్లోనే ఉండేవాడు నాతో. ఆయన కూడా ఉద్యోగానికి వచ్చేవాడు. హైదరాబాద్ వచ్చి నాతో పాటు కలిసేవాడు అక్కడ గవర్నమెంట్ చేసేటప్పుడు. సరే అదంతా అయిపోయిందని నేను మెల్లిగా రాజమండ్రి మోటామల్ల కట్టాను. నేను లోపల వచ్చి మా మామగారి ఇంట్లో ఉన్నాను కదా, ఆయన మళ్ళీ ఏం చేస్తే నేను చిన్న రూమ్ తీసుకున్నాను. తర్వాత ఒక 3 నెలల తర్వాత 3 నెలల రూమ్ తీసుకుని మళ్ళీ 3 నెలల్లో ఈ జాబ్ వచ్చింది. వదిలేసి రిజైన్ చేసి గవర్నమెంట్కి రాజమండ్రి ప్రారంభంలో పోయి జాయిన్ అయ్యాను. అప్పుడు వెళ్ళేప్పుడు అత్తయ్య గారింటికి వెళ్ళాను. అత్తయ్య గారితో రాత్రి పడుకుని మర్నాడు ఆఫీస్లో వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ రాజమండ్రిలో ఒక అత్త ఉంది, ఇక్కడ ఒక అత్త. సో వాళ్ళు మా అత్తయ్య గారి సహకారం, ఇద్దరి సహకారం చాలా బాగుంది. ఇద్దరి వల్ల నేను కొంచెం మన పనులు పూర్తయ్యాను. పనులు అంటే మనకి సహకరించారు అంత. ఇప్పుడు మా బాబాయిలు కానీ మా తాతయ్యలు, మా బాబాయ్ వాళ్ళెవరికి అంత సహకారాలు అవి లేవు. వాళ్ళకి ఏం చేయలేవు, ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. ఏవో తిరుగుతూ ఉండేవాళ్ళు, ఏదో చేస్తూ ఉండేవాళ్ళు అంతే. మా నాన్న కూడా ఏంటంటే అక్కడ షాప్లో పనిచేసేవాడు. వీడి తర్వాత 65లో మా అమ్మమ్మ గారికి పెద్ద ఒక ఇల్లు ఉండేది, సంస్థ గుడివేట. ఒక కొడుకు ఒక పెద్ద ఇల్లు. అందులో ఒక ముందు ఒక కొట్లు, అందులో ధాన్యం పోసేవాడు. ఆ కొట్లో తర్వాత ముందు కొంచెం అద్దెకిచ్చేది. తర్వాత ఒక మధ్యలో మా చలపతిరావు గారు అంటే మా పెద్దమ్మ గారి హస్బెండ్ అనమాట. ఆయనకి 5 ఆడపిల్లలు, వర్ధని, శాంత, మణి, లక్ష్మి, ప్రమీల అని 5 ఆడపిల్లలు. మగపిల్లలు లేరు. అంటే మొన్న కూడా బాగానే చూసేవాళ్ళు వాళ్ళు. తర్వాత వాళ్ళకి ఆడపిల్లలు కదా అని వాళ్ళు మా అమ్మమ్మ గారి ఇంటనే ఉండి, ఆయన మా అమ్మమ్మ గారిని అక్కడి నుంచి వెంటరపూడిలో తీసుకొచ్చింది ఆయన తీసుకొచ్చి ఉంటాడు. మనకు తెలియదు, మనం పుట్టినప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. మొత్తం అంతా సంవత్సరం అంతా ఆయన చూసేవాడు. మా అమ్మమ్మకి డబ్బులు కావాలని ఆయన అడిగి తీసుకొచ్చేవాడు. అంటే మాకు ₹10 కావాలంటే పంచదార కొనుక్కోవాలంటే ఆయన తీసుకురావాల్సి వచ్చింది. అంతా ఆయన మెయింటైన్ చేసేవాడు. అలాగే 6 ఎకరాల నుంచి చివరికి 3 ఎకరాలకి చేశాడు. అంతా 3 ఎకరాలు కూడా అమ్ముతానంటే నేను 66లో నేను ఆ ఉద్యోగానికి వెళ్ళే ముందు నేను పోట్లాడాను వద్దని. ఆయన కూడా నేను వినిపించుకోవాలి. మా అమ్మమ్మ ఆయన అమ్మేశాడు. ఆయన మళ్ళీ వాళ్ళ నాన్న ఒక స్థలం ఇచ్చాడు. ఇస్తే ఆయన అక్కడ బిల్డింగ్ చేసుకున్నాడు, ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ కొత్త సంసారం పెట్టాడు. తర్వాత ఇక్కడికి వచ్చాడు. తర్వాత అలా నడుస్తూ ఉండగా మా నాన్న కూడా తాళపురాల నుంచి, మా పెద్దమ్మ తాళపురాల నుంచి మా అమ్మ కూడా మా అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగం సరిగ్గా లేదని చెప్పి మా అమ్మమ్మ గారి పొలం అమ్మి పారేసి 4,000కి 5,000కు పెద్ద చిల్లర కొట్టు పెట్టి వ్యాపారం చేసేసి మనం అబ్బాయి చేద్దాం అనుకున్నాను. సంపాదించిందా అనుకుని వీడు కూడా ఆయన తోడుగా ఉండేవాడు. ఎస్ఎల్సీ చదువుకున్నాక ఇక్కడ ఎస్ఎల్సీలో ఇక్కడ వచ్చి చేరాడు. అక్కడ 10th అయిపోయింది. ఎస్ఎల్సీ వచ్చి బేదవాళ్ళ స్కూల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి 65లో చేరాడు. 66లో పరీక్షలు అయిపోయినట్టున్నాయి. సరే ఆ తర్వాత నేనేం అక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చేసాక రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రిలో నేను సరే కొంచెం 4 రోజులు సెలబడిన తర్వాత వీడికి అప్పటికి అయిపోయింది. నేను జూన్ 17, 27 వాడికి కూడా రిజల్ట్స్ వచ్చాయి. ఎస్ఎల్సీ అయిపోయింది. వస్తే వాడిని కూడా తీసుకెళ్ళాను. మీ నాన్న
ఫస్ట్ టైమే పాస్ అయ్యాను. చదువుతామంటే ఏమో చదువుతామని చెప్పలేదు, అడిగే చెప్పలేదు, నేను చెప్పలేదు. సరే రాజమండ్రి తీసుకెళ్ళి మా మేనత్త గారి టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది కదా, నేను చెప్పడం మర్చిపోయాను. టైప్ ఇన్స్టిట్యూట్ మా మేనత్త గారి దగ్గర చదువుకున్నాను. అందుకే సాకారం అంటే ఆయన కూడా టైపు షార్ట్ హ్యాండ్ బాగా నేర్పేవాడు. నాకు షార్ట్ హ్యాండ్ వచ్చేది కాదు, సచ్చిరాదు. నాకు ఇంగ్లీష్ తక్కువ, పూర్ వెరీ పూర్. అందుకని ఏం చేశాను, మా తాత సరే నేను వెళ్ళిన తర్వాత అది అయిపోయిన తర్వాత వీడిని తీసుకెళ్ళా కదా, వాడిని కూడా తీసుకెళ్ళి అక్కడ టైపినిస్ట్లో వెళ్ళేవాడు. పొద్దున వెళ్ళేవాడు, సాయంత్రం వచ్చేవాడు. పొద్దున వెళ్ళేవాడు, నాకు పొద్దున అన్నం వండి పెట్టేవాడు, నేను 12ంటికి వచ్చి తినేవాడిని. రాత్రి వచ్చి నేను ఉండేవాడు, వాడు ఉండేవాడు తెలియదు, వాడు సాయంత్రం వచ్చేవాడు. అలా సంవత్సరం నడుస్తుంది. నడుస్తూ ఉండగా బాబాయ్ ఎంటర్ రావాలా, బాబాయ్ ఇంకా ఎంటర్ రావాలా చెప్పండి. అలా నడుస్తుంటే అలా నడుస్తున్నాడు. టైప్ అది నేర్చుకుంటున్నాడు. అది పని వాడు చేస్తున్నాడు, నేను చేస్తుండేవాడిని. నేను అప్పుడప్పుడు కేకలు వచ్చుండేవాడిని. అదే ఎత్తు ఖర్చు పెడుతున్నాను అనుకోండి. మన 130 రూపాయలు మన అందరం గడపాలి కదా అని అనుకునేవాడు. సరే మధ్యలో మా అమ్మ ఆవిడ వచ్చినట్టు నాకు అనుమానం. రాలేదా? రాలేదు, తెలియదు. సరే అక్కడి నుంచి తర్వాత అయిపోయింది. అలా ఉద్యోగం చేస్తూ ఉన్నాగా వాడికి మళ్ళీ మంచి జైన్ అని ఉన్నాడు కదా, వాడిని ఏం చేశారంటే అంతకుముందు పర్సనల్ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. ఆ జైన్ వల్ల మనకు కొంతమంది ఫ్రెండ్స్ అంతా అక్కడ అయ్యారు, ఈ అకౌంట్స్లో కానీ మొత్తం స్టాఫ్ మెంబర్స్, ఇంజనీర్లు వాళ్ళు. అలాగే ఉండగా వీడికి కూడా జాబ్ ఇచ్చారు. వాడు వెళ్ళిపోతాడన్నాడు. అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పంపించారు. అప్పుడు నేను వీడికి చెప్పి, మా వాడికి కూడా జాబ్ వేసాయి బాబు, వేస్తే దీని తర్వాత వెళ్ళిపోతే మాకు చేసేవాడు ఎవడు ఉన్నాడని చెప్తే, వీడికి అప్పుడు ఒక ల్యాబొరేటరీలో మామూలు కెమికల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, మనం చెక్ చేస్తూ ఉంటాం. దాంట్లో వీడిని ఒక క్లర్క్ కింద అపాయింట్మెంట్ ఇప్పించారు. అప్పుడు 85 రూపాయలు ఇచ్చేవాడు. 85 రూపాయలు ఇచ్చేవాడు. ఇద్దరం కలిసి ఇప్పుడు ఏదో చేస్తుండేవాడు. అయిపోయింది. తర్వాత అక్కడ సుబ్బలక్ష్మి గారి పేపర్ మీద ఏది కూడా ఉండేది, ఇల్లు అక్కడే ఉండేవాడు. సుబ్బలక్ష్మి గారు ఆవిడ ఉండేది. ఆవిడ మా అత్తయ్య చుట్టాం. ఆవిడ ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. 20 రూపాయలు అద్దె ఇచ్చేవాడు. 3 రూపాయలు 20 రూపాయలు అద్దిపోయేది. పోతే 110 సంవత్సరం నడిపోయింది. ₹1 బియ్యం అప్పుడు కేజీ, ₹1 పాలు, మిగతా చెప్పే కదా బియ్యం అవి, అదేది నూనె అవి ₹2 ₹3 ఉండేది కేజీ. పప్పులు అవి ₹10 200 కేజీ. అవి అయితే సంవత్సరం ₹10 డబ్బులు. సో అట్టా సంవత్సరం నడుపుకుంటూ ఉండగా ఒకసారి 1968 జనవరిలో వెళ్ళాం. 69 జనవరిలో గుడివాడ వెళ్ళాం, నేను వాడు. వెళ్ళిన తర్వాత మా నాన్న అన్నాడు, నీకు పెళ్లి చేస్తాను రా అన్నాడు. సర్లే, నాకేం కొత్త కొబ్బరికాయ వచ్చింది, సరేలే అన్నాడు. సరేనని చెప్పి అప్పుడు నేను వాడు మా అమ్మ నాన్న కలిపి మన ఇందుపల్లి వాస్తవి నోటి శ్రీరాజ వెంకటస్వామి గారు ఉన్నారు. ఆయన సుబ్బలక్ష్మి గారి రెండో కుమార్తె భువనేశ్వరి చూసిన తర్వాత మళ్ళీ వచ్చేసాం. వచ్చేసి నేను మామూలుగా వెళ్ళిపోయాను. సరే నచ్చిందా అంటే సరే నచ్చిందని చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళు తాంబూలాలు ఇచ్చుకున్నారు. ఏం చేశారో మొత్తానికి ముహూర్తం కుదిరింది. నువ్వు ఫిబ్రవరి 19 తెల్లారగట 4:45 69 ఫిబ్రవరి 20 అని చెప్పి మీకు నువ్వు రా అని చెప్పి అల్లి తాంబూలాలు అవి పుచ్చుకోండి. ఇప్పుడులాగా ముందు అవి అప్పుడు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని అప్పుడు తర్వాత పెళ్లి చేసుకున్నాం. అందరూ మా చాలామంది చుట్టాలు, మాకు మా అమ్మ తరఫున బోల్డ్ మంది ఉండేవాళ్ళు. గొట్లూరు, ఏలూరు, చర్చపట్ల చాలామంది, వాళ్ళందరూ చాలామంది వచ్చాడు. అప్పుడు మేము ఎక్కువగా ఇందుపల్లిలో చేశారు పెళ్లి. ఇందుపల్లిలో పెళ్లి చేశారే. ఇందుపల్లి వెళ్ళాలంటే గుడివాడ రైలు ఎక్కి ఇందుపల్లి దిగాలి. అప్పుడు ఎంత గుడివాడకి 2 అణాలు టికెట్ 59లో 69లో
సరే అప్పుడు 69లో సంబంధం కదా. అప్పుడు మన పెళ్లి వారంతా అక్కడికి వెళ్తే వాళ్ళు ఎడ్ల బండి ఇచ్చారు. అక్కడి నుంచి ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది ఊరు ఇందుపల్లి స్టేషన్కి. సో అక్కడి నుంచి ఎడ్ల బండి మీద తీసుకెళ్ళారు. సరే అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత రాత్రి 4:30కి మ్యారేజ్. సరే మ్యారేజ్ అయినప్పటికీ మా వాళ్ళ ఫ్రెండ్స్ మా అంతా మా రాత్రి వచ్చారు. వచ్చి వాడికి అర్ధరాత్రి పూట కాఫీ టీ కావాలని వాళ్ళు గొడవ చేశారు. ఆయన ఏమో సప్లై చేయలేకపోయాడు. అర్ధరాత్రి పూట ఎవడు ఇస్తాడు ఆ రోజుల్లో పల్లెటూరులో. మా వాడు కూడా వెనకాల మాట్లాడి ఇచ్చాడు. సరే అని చెప్పి వాళ్ళు తెల్లారిపోతే నాకు కోపం వచ్చి దెబ్బేశారు. తర్వాత పెళ్లి చేసుకున్నాం. సరే వచ్చా ఇక్కడ సత్యనారాయణ ఇది చేసుకున్నాం. నేను తర్వాత నా ఉద్యోగాన్ని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడో కాపురానికి తీసుకొచ్చి వాళ్ళు దింపారు. వాళ్ళ మా అమ్మను మా నాన్న వాళ్ళు వచ్చి రాజమండ్రిలో మేము వేరే అక్కడి నుంచి మారి ఆర్యాపురం ఉంటే అక్కడికి వచ్చాం. అక్కడ ఇద్దరం. అప్పుడు ఆవిడ కూడా వచ్చింది. సరే అప్పుడు తీసుకొచ్చి సంసారం మొదలుపెట్టాం. పుట్టడం వరకే చెప్పారు. వాడు అప్పటికి ఎంత చదువుతాడో తెలీదు. ఎత్తరా క్యాల్కులేట్ చేసేప్పటికి 5వ తరగతి అంత చదువుతున్నాడు. సరే వాడు ఎక్కడ వాళ్ళు మా అమ్మ వాళ్ళంతా మా అమ్మమ్మ వాడు ఇంట్లో ఉన్నాడు. మా అమ్మ తర్వాత మా చలపతిరావు గారు తర్వాత పోయాడు. నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు 66లో 66 డిసెంబర్లోనే ఎప్పుడు ఆయన పోయాడు. పోయిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి 2వ అమ్మాయి పెళ్లి చేశారు. పెద్ద అమ్మాయి పెళ్లి ముందే అయింది. 2వ అమ్మాయి పెళ్లి చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అంతా అయిపోయింది. అప్పుడు అదంతా ఆ ఇల్లు అక్కడ ఉండేవాళ్ళు. ఆ ఇల్లు కూడా అమ్మేసుకుని మళ్ళీ మా అమ్మమ్మ దగ్గర. ఇప్పుడు మా అమ్మమ్మ దగ్గర పెద్ద ఆవిడ చిన్న ఆవిడ ఇద్దరు మొత్తం అందరూ చేరారు. చివరికి 3వ ఆవిడ కూడా మధ్యలో వచ్చింది. చివరిలో వచ్చింది. మొత్తం 3 కూతుర్ని ఆవిడే వెళ్ళి అవి ఇచ్చి సాగని మంచి పెళ్లి చేశారు. అలా మేము పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో ఉండేవాడు. రాజమండ్రిలో జాబ్ చేయటం 11 సంవత్సరాలు చేసాం. 11 సంవత్సరాలు మాతో పాటు మా వాడు కూడా అప్పటి నుంచి నాతో పాటు దాదాపు 9 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. చివరిలో ఒకసారి నేను క్వార్టర్స్ ఇచ్చారు. వాడు కూడా వేరే రూమ్లో తీసుకున్నాను. తర్వాత క్వార్టర్స్ వస్తూ రాత్రి పొద్దున్నే వచ్చేవాడు మా క్వార్టర్స్. వచ్చి కాఫీ తాగి మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడు. ఆఫీస్కి వెళ్ళేవాడు. ఇద్దరం వాడికో సైకిల్ ఉండేది, నాకో సైకిల్ ఉండేది. ఇద్దరం సైకిల్ మీద ఒకసారి ఇద్దరం కలిపి జాయింట్ సైకిల్ వెళ్ళేవాడు కదా. తర్వాత వాడు కొనుక్కున్నాడు సైకిల్. అలా సైకిల్ మీద వ్యాపారం ఉద్యోగం అయిపోయింది. 1965 నుంచి 77 వరకు రాజమండ్రిలో చేశాం. ఇప్పుడు ఆవిడ వచ్చింది అనుకోండి. అప్పుడు వచ్చినప్పుడు మేము ఉన్న ఇంట్లో ఒక ఊరు కొంచెం దూరంగా ఒక గిలకల బాగున్న నుయ్యి ఉండేది. ఆ నూతిలో నీళ్లు తోడుకోవాలి. తోడుకొని కొనుక్కునేవాళ్ళు. కట్టి పుల్లలు లేవు. కట్టి పుల్లలు లేకపోతే మన బొగ్గులు పొయ్యి అది ఊక పొయ్యితోనూ అన్నం వండి పెట్టేది మాకు. అలాగే కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిపోయాయి అందరికి. తర్వాత 1974లో వీడు ఎస్ఎల్సీ అయిపోయింది. సుబ్రహ్మణ్యం అయిపోయిన తర్వాత ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత వాడిని సరే అబ్బాయి నువ్వు కూడా రాజమండ్రి వచ్చాయి అని చెప్పి తీసుకొచ్చా. వాడికి వీటిని కూడా వాడిని అందరినీ కొంచెం జాగ్రత్తగానే చూసేది పాపం. నేను తిట్టేదారా యోజన నేనే తిట్టేవాడిగా వాడు తిట్టేవాడిగా చేస్తుంటే ఏదో కొంచెం కష్టపడేది. అందరినీ కొంచెం లాక్కొచ్చింది. భోజనాలు పెట్టడం తిట్టడం ఆవిడ జానకం. నేనేదో ఉద్యోగాలు ఇప్పించడం ఏదో చేయడం. వాడిని కూడా ఎక్కడో ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి వాడికి చదువు మీద అంత శ్రద్ధ కనపడలేదు అని చెప్పి నేను ట్రైనింగ్ ఇప్పించడానికి ఒక వర్క్షాప్ వాడిని మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాడిని అక్కడ పెట్టాం. తర్వాత అంత వాడు అయిపోయిన తర్వాత ఇంకా నాకన్నా ముందే వాడిని మా పేపర్ ఇంజనీర్ ఇక్కడ పేపర్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ ఇంజనీర్లు బెజవాడలో ఒక వర్క్షాప్ పేపర్ ఇంజనీర్ సర్వీస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తుంటే వాడిని కూడా వెళ్ళి అక్కడ మా రాజేశ్వరరావు గారు మా ఇంటి వెనకాల ఉంటాడు. విజయవాడ అక్కడ ఏడాది అక్కడ చేశాడు. ఏడాది అడుగుతారు. 74 75లోనే పంపించాం. మా రాజేశ్వరరావు ఆయన రాజేశ్వరరావు ఇచ్చాడు ఉద్యోగం. చేసిన తర్వాత అక్కడ ఉద్యోగం చేస్తూ కూర్చోడు.
సరే సరే నేను వాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కదా 60 వాడు నాకన్నా ఒక ఏడాది ముందు నుంచి వెళ్ళాడు. సరే నాకు కూడా ఏంటంటే నేను భద్రాచలం పేపర్ మిల్లు కూడా కొత్తగా పెడతారు. అప్పుడే పేపర్ ఇండస్ట్రీ గ్రోత్ మొదలైంది. కొంతమంది పేపర్ ఇండస్ట్రీ గ్రోత్ అంటే ఇక్కడ భద్రాచలం, ఇక్కడ రాయలసీమలో రాయలసీమ పేపర్ మిల్ అని పెట్టారు. ఈ రెండు ఇంపార్టెంట్ పెద్ద మిల్స్ అనమాట. 100 టన్స్ 10 మిల్స్. ఇక్కడ కొంతమంది ఏం చేశారని ఈ టెక్నోక్రాట్స్ అని కొంతమంది చిన్న మిల్లు పెట్టారు. అందరూ కొంతమంది వెళ్ళారు. ఇక్కడ మేము కొంతమంది వెళ్ళాం. అలా చార్టర్ అయ్యాము. అప్పటి నుంచే కొంచెం ఈ పేపర్ మిల్ ఇంజనీరింగ్ పెట్టిన వాళ్ళు 10 మంది కలిసి పేపర్ మిల్లు పెట్టారు. 15,000 పెట్టుకుని 15,000 పెట్టి 10 మంది పెట్టుకెళ్ళి ₹1,00,000 స్టార్ట్ చేశారు వాళ్ళు జాబ్. సార్ నేను భద్రాచలం వెళ్తే అక్కడ ఎవరో డిప్లొమా హోల్డర్లు వాళ్ళంతా వస్తే వాళ్ళకి ఇచ్చారు. నాకు ఇవ్వలేదు. సర్లే ఊరుకున్నాను. మా గురువుగారు ఏం చేశారు, మా ఈ పేపర్ ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళు మా గురువుగారు రాయర్ గారు అని ఉండేవాడు. బాగా నేర్పేవాడు డ్రాయింగ్లు అవన్నీ బాగా. మాకు 15 మంది డ్రాయింగ్ ఆఫీసు బోర్డులు అవన్నీ ఉండి బోర్డు చేతితో చేసేవాళ్ళు అన్నమాట పనులు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆయన ముందు తీసుకెళ్ళారు. దాంతోపాటు మా దగ్గర ఉన్న ఒక డ్రాఫ్ట్స్మెన్ కుర్రాడిని కూడా వాడు తీసుకెళ్ళాడు. అతను ఏం చేశాడు, వీళ్ళకి కొంచెం స్ప్లిట్లు వచ్చే అందులో ఒక ఆయన రాయలసీమ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాడిని తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకొకటి కావాలని చెప్పి నన్ను రమ్మని చెప్పి మా గురువు గారు చెప్తే వాళ్ళని పిలిచారు. పిలిస్తే అప్పుడు మనకి రాజమండ్రి పేపర్ మిల్లో ₹650 ఇచ్చావు. మీ రిటర్న్ 130 నుంచి 650కి వచ్చాం. 11 ఏళ్ళ సర్వీస్. 11 ఏళ్ళ సర్వీస్కి 650 అయింది. సరే వీళ్ళు ఏం చేస్తారంటే 1300 ఇస్తాం. 1300కి పేపర్ మిల్లుకి వచ్చేద్దామని వచ్చేసాం. అప్పుడు మేము వచ్చేస్తూ మనం అక్కడ మాకు ఇంకొకడు ఉన్నాడు. వాళ్ళకి కూడా అంతకుముందు ఒకడు కూడా వచ్చి మాట్లాడుకుని ఆడ బేరం ఆడుకుని ఒకటి సంపాదించుకున్నాడు ఉద్యోగం. మళ్ళీ ఎక్కువ పెంచుకున్నాడు. ఇప్పుడు ఇది అలాగే నాలాగే నేను చేసింది అనమాట. సార్ నేనేం చేసి నాకు భయపడిపోయాను. ఎందుకు ఏమన్నా అనుకుంటారో నాయుడు గారు వాళ్ళు మాకంటే మొహమాటాలు ఎక్కువ. మొహమాటం అప్పుడల్లా మొహమాట అప్పుడు జైన్ గారికి మొహమాట పడిపోతే అక్కడి నుంచి గవర్నమెంట్ వదిలేవాడిని కాదు. ఇక్కడ మళ్ళీ నాయర్ గారు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి సరే వెళ్ళిపోతానని చెప్పాను. రిజైన్ చేసాను ముందు. సరే వాళ్ళేమో ఉండమని అడిగారు. అలా పలానా ఇస్తే ఉంటానని చెప్పాను. సరే సాయంత్రానికి అన్నం తిన్న కూడా కూర్చొని ఏంటి నీరసంగా ఉన్నది ఇది అని అలా అన్నాం కదా. అది అంటే సర్లే నువ్వు వెళ్ళిపోదాం. సరే బయలుదేరి అక్కడికి వెళ్దామని చెప్పి 1977 2 జూలై 2 జూలై 3 జూలైకు ఇక్కడికి వచ్చాం. తాళపురం అదే రాజమండ్రి వదిలేసి ఇక్కడికి వచ్చాం. వాడికి అక్కడ కంటిన్యూగా మా వాడు ఏం చేశాడు అక్కడ అదేది ల్యాబొరేటరీ నుంచి మామూలుగా వర్క్స్ ఆఫీస్ అని ఇంజనీర్లు వాళ్ళంతా వాళ్ళ దగ్గర మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. చేసి అక్కడ డ్రాయింగ్ టైపోది షార్ట్ హ్యాండ్ నేను ఒక ఇంజనీర్ దగ్గర చేరేవాడు. వాడు కొంచెం అభివృద్ధిలోకి వచ్చాడు. వాడు కూడా అప్పుడు 77 వరకు అక్కడే ఉన్నాడు. నేను వచ్చేసే వరకు వాడు అక్కడే పనిచేస్తూ ఉండేవాడు. ఈ లోపల మా ఫ్రెండ్ అన్నాడు, జైన్ ఉన్నాడని చెప్పాను. అతనికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. మా బ్రహ్మయ్య అని మా ఫ్రెండ్ అన్నాడు కదా. ఆ బ్రహ్మయ్యకి జైన్ వీడికి తర్వాత పడ్డాడు. ఈ తర్వాత వచ్చింది కదా వాడికి 1960లో జైలు వెళ్ళిపోతూ బ్రహ్మయ్యకి జాబ్ రాకపోతే ఎక్కడాను సరే ఇక్కడ ఇప్పిద్దామని చెప్పి ఒక క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీరింగ్ ఇస్తానని చెప్పి ఒక మన ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు. ప్రొడక్షన్ మేనేజర్ ఈ అప్లికేషన్ల మీద జైన్ ఊరినే అతను ఇంటర్వ్యూ చేయలేదు, ఏమి చేయలేదు. ఊరినే రాయించేసుకుని అపాయింట్ అని చెప్పి సూపర్వైజర్ అనేది ఇచ్చి రాయించి జీతం ₹170 ఎంతో చేసి ఇచ్చాడు. అపాయింట్మెంట్ ఇప్పించి సరే అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇది కూడా అప్పయ్యారా అబ్రహ్మయ్య ఇచ్చాడు. అబ్రహ్మయ్య కూడా వచ్చాడు మా దగ్గర. మేము ముగ్గురం కలిసి అక్కడే ఉండేవాడు. అప్పుడు పుష్కరాలు కూడా వచ్చాయి 77, 78 పుష్కరాలు. అప్పుడు ఏం చేసిన వాడి బ్రహ్మయ్య కూడా వచ్చాడు. ఒక 4 రోజులు చేసేప్పటికి ఏదో జాండీస్ బోండీస్ ఏదో వచ్చింది. మళ్ళీ గుడివాడి పారిపోయాడు. మళ్ళీ అక్కడ తిరిగి అలా ఎందుకు లేకపోమన్నాడు. సరే అప్పటి నుంచి అతనికి ఉద్యోగం రావడానికి 10 ఏళ్ళు పట్టి నేను మళ్ళీ బెజవాడ వచ్చే వరకు రాలా ఉద్యోగం. అది కూడా నేను బెజవాడ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు బెజవాడలో మేము ఉద్యోగం చేయాలి. అప్పుడు వీడు ఒక గది ఏదో తీసుకున్నాడు. మేము వస్తున్నాం అని చెప్తే ఒక చూపించాడు ఇల్లు.
అది చూస్తే పరమ చండాలంగా ఉంది. సరే మళ్ళీ వాడేవాడు బియ్యం కొట్టు వాడేవాడు తెలిసినవాడు ఉంటే వాడు చెప్తే మన ఇంకా కోస్టల్ కాలేజ్ దగ్గర చేరాం. అప్పటికి మా పిల్లలు 1970 డిసెంబర్లో మా వాడు పెట్టాడు. మళ్ళీ రాజు ఇప్పుడు ఏంటంటే మా మామగారు ఉండేవాడు కదా, మా మామగారు అంటే ఇంటిపల్లి నుంచి కందివేడి ట్రాన్స్ఫర్ అయ్యింది. నాకు పెళ్ళైన తర్వాత నేను 70లో పెళ్ళయింది. 69లో పెళ్ళయింది. 70 డిసెంబర్లో 70 జనవరిలో కందివేడి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళాం. ఎక్కడో ఉంది అదే మన కంటిచర్లు అక్కడ దగ్గర ఎక్కడ ఉంది. సరే అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజమండ్రి వచ్చేసాడు. రాజమండ్రి వచ్చిన 1970 డిసెంబర్లో మా పెద్దాడు పెట్టాడు రమణ వెంకటరమణ. 1970 డిసెంబర్ 24 హైదరాబాద్లో ఉన్నప్పుడు వీడికి పొద్దున్న నొప్పులు వస్తే సాయంత్రం వరకు రాలేదు. మళ్ళీ ఎవరో కారు వేసుకుని తీసుకెళ్ళి అమెరికన్ హాస్పిటల్లో తీస్తే అప్పుడు పుట్టాడు. తర్వాత మేము చెప్తే మేము రోజు తర్వాత వచ్చి చూసాం. తర్వాత అక్కడ అలాగే తర్వాత ఒక 2-3 నెలలు సృష్టి చేసింది. తర్వాత 3 నెలల్లో అది నామకరణం అవి చేసాం. ఇప్పుడు 70 డిసెంబర్లో కదా, 71 అనుకోవాలి. 71 డిసెంబర్లో చెట్టు అయితే అంత అయిపోయింది. తర్వాత వాడు అయిపోయిన తర్వాత బాగా 72లో మా అమ్మాయి 72 సెప్టెంబర్లో ఇప్పుడు అక్కడ బాగా ఇబ్బంది పడ్డాడు కదా మా మామగారు. ఇది 2 పురుడు వేయాలి కాబట్టి అందుకని 2వ పురుడు అక్కడ పెట్టాడు అనమాట. అక్కడ వీళ్ళ అక్కయ్య గారు ఉండేది కవిత గారు. ఆవిడ దగ్గర ఏలూరులో ఆయన మాస్టర్, ఆయన దగ్గర తీసుకెళ్ళి అక్కడ డెలివరీ అయిన తర్వాత బాగానే డెలివరీ అయింది. బాగానే ఫ్రీ డెలివరీ అయింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడే నామకరణం అది చేస్తే అప్పుడు మళ్ళీ ఏదో యాస్తా నక్షత్రం అదేదో చెప్పారు. అదేదో ఈ అని పేరు మీద చెప్తే వాళ్ళ నాన్న ఇందిరే, వాళ్ళ తాతగారు ఇందిరే అని పేరు పెట్టించారు. ఇందిరే నోరు తిరగదు మీకు ఎందుకు చాలా ఇందిరే చదివిపోతుందని అడిగి ఆ పేరు ఈ పేరు పెట్టే అంతే సరే ఇందిరే. అది అయిపోయిన తర్వాత నడుస్తుంది వ్యవహారం. తర్వాత 73 నవంబర్లో వాటికి వచ్చాడు. అప్పుడు ఎంత అక్కడ మా దగ్గర అక్కడ నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్లో కాపురం పెట్టినప్పుడు ఒక ఇంట్లో ఉంటాడు ఆర్యాపురంలో. తర్వాత నుంచి మళ్ళీ 3 గదుల ఒక చిన్న అన్నపూర్ణం గారి వెళ్ళని ఉండేది. ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అక్కడ ముందు అందులో చేరాడు. చేరిన తర్వాత మళ్ళీ అట్లా వస్తాను. అది 73లో ఇంక ఎవరు డెలివరీకి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎవరు రాలే. మా ఇంట్లో అన్నపూర్ణం గారే ఇవి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి అదే ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళి నేను ఉద్యోగానికి పోయి తర్వాత డెలివరీ అయింది తర్వాత చెప్పి నేను వచ్చాను. తర్వాత డెలివరీ అయింది చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి నేను కలిసాను మధ్యాహ్నం. నువ్వు తెలుసు కదా తెలీదా అన్నపూర్ణ గారు అదే చెప్పు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళాడు ఆఫీస్ అలా ఉద్యోగాల్లో పట్టుకోవాలని. అప్పుడు మా అమ్మమ్మ లేదా? అప్పటికి మా అమ్మమ్మ లేదా? మా అమ్మ తర్వాత వచ్చిందా? అన్నీ అయిపోయినాక వచ్చిందా? అలాగా రాజమండ్రి. ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రి విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చి మేము డిసెంబర్ జూలై 23-24 జాయిన్ అయ్యాను వ్యాపారం సర్వీస్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాక. తర్వాత ఏమైంది మా అమ్మకి అప్పుడు ఏంటంటే మా అమ్మకి బాగా కొంచెం సృష్టి చేసింది. ఏదో నొప్పులు అనేది ఏదో తెలియదు. అప్పుడు మనకి డాక్టర్లు వ్యవహారాలు ఇవన్నీ మనకు తెలియదు. అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. తెలియకపోతే మేము కూడా చెప్పేసి వాళ్ళని తెలిసేది కాదు. సరే మేము అప్పుడు ఉద్యోగంలో మారటం అవి ఇవి అంటున్నాం. అప్పుడు మా పెద్ద అంటే మా అమ్మ దగ్గర పెట్టా గుడివాళ్ళ ఏదైనా కొంచెం చూస్తుంది కదా అని. సరే అలా చేసిన తర్వాత జూలై 23వ తారీఖున ఆవిడకి బాగా సృష్టి ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలో తెలియలేదు. మేము దానికి కబురు చేశాం. నేను మా ఆవిడ వచ్చాం.
వచ్చిన తర్వాత సాయంత్రం పొద్దున వచ్చాము కాసేపు మాట్లాడుతూ ఉండగా ఎప్పుడో సాయంత్రం అయింది 4 గంటలకు. అప్పటికే వాడి మీ నాన్న శర్మ వాడు ఏం చేశాడంటే పేపర్ మిల్ వాడు అడుగు వదిలేసి డెల్టా పేపర్ మిల్ అని వాడి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సూర్యప్రకాశరావు, బాబు రాని జీతం ఇప్పిస్తారు రమ్మా అంటే వాడు వచ్చేసాడు. అక్కడికి వచ్చాడు. అది ఆ రోజున 23 చేరాడు. 23 భీమవరంలో డెల్టా చేరినారు. వాడు చేరాడు. మళ్ళీ నేను ఇక్కడ వచ్చే సాయంత్రం 3ంటికి ఎప్పుడో మా వాడు పోయింది, మా అమ్మ పోయింది. పోయేటప్పటికి అప్పుడు మనం వెళ్ళామని చెప్పాను. వాడు చూస్తుండగా వాడు పోయింది. అప్పుడు వాడిని పిలిస్తే వాడు కూడా వచ్చాడు. అట్లా కార్యక్రమం అట్లా అయిపోయింది. కానీ అయిపోయిందా మళ్ళీ ఎవరిదాం వాడిదాం వాడు ఉద్యోగానికి వెళ్ళి నాదో. అప్పటికంటే వాడికి పెళ్లి సంబంధం కుదురుద్దాం అనుకుని వాళ్ళ మహాలక్ష్మి గారిని బందర్లో ఉంది. మా అమ్మగానే కుదిరింది. సరే ఆవిడ శుద్ధి చేసింది బాగా తీర్చా అలా ఆవిడ పోయింది. సరే అని చెప్పి ఒక సంవత్సరం వాయిదా పడింది. సంవత్సరం అయినా సంవత్సరం వాయిదా పడింది. 78 వరకు వాయిదా పడింది. సరే ఈ లోపల మేము ఆవిడ మా అన్ని హైదరాబాద్ గుడివాళ్ళ ఇక్కడ పెద్దవాళ్ళు మేము ఉంటూ ఉన్నాను. తర్వాత అప్పుడు మావాడు కూడా అక్కడ ఉద్యోగం చేస్తుంటాడు. వాడు విడిగా ఉండేవాడు, నాతో పాటు రాలా నేను వచ్చిన తర్వాత. సరే మా అమ్మ పోయింది కదా, ఇక సర్లే ఎదుగురా వాడిని కూడా తీసుకొచ్చి మా దగ్గరే పెట్టుకుని వాడికి కూడా మనం కొన్నాళ్ళు నడుపుతూ ఉండేవాడు. ఇలా నడుపుతూ ఉన్నాక సరే 1977 3 ఏళ్ళు బాండ్ రాయమన్నారు. 3 ఏళ్ళు బాండ్ రాశాను అనమాట. 77, 78, 79లో మాకు ఒక స్థలం ఉంది, అక్కడ కొనుక్కోండి మీరని చెప్పారు. వాళ్ళు మా పేపర్ ఇంజనీర్స్ డైరెక్టర్లు ఇద్దరు కొనుక్కున్నారు. నాకు కూడా ఒక అతను అందులో రాజమండ్రి పేపర్ నుంచి వచ్చిన ఒక ఆయన ఉండేవాడు, రామకోటేశ్వరరావు గారు. ఆయన వదిలేశాడు, అది నాకు ఇప్పించాడు. సరే అని చెప్పి సరే వాడికి అడ్వాన్స్ ఇచ్చి మెంబర్షిప్ చేరాం మార్చి కోఆపరేటివ్. అది ఎవరి పెళ్ళి ఒంటరి అక్కడ 79 కదా ఇది ఉంది. 79లో పెళ్ళి అయింది. 70 చెప్పే ఇప్పుడు పెళ్లి గురించి చెప్పాను. వెళ్ళి నిద్రపోయావా? సాక్షి గారు పెళ్లి చాలా ఆవిడ పెళ్లికి 79లో ఇది 78లో. కాఫీ వాసన వస్తుంది మంచిగా నిద్రలేసాడు కల్లా. మా అమ్మ ఉండగానే పెళ్లి కుదిరింది అని చెప్పాను. నువ్వు వెళ్ళి తాంబూలాలు పుచ్చుకున్నావు, మా చెల్లి వెళ్ళావు, నేను రాలేదు. అంతా అయింది. సరే అక్కడ మనం చదవడానికి అడ్వాన్స్ అది ఇచ్చి ఉత్పత్తి చదువుతుంటే మనకి ఆ డబ్బులు మనకి ఎలా వచ్చాయంటే తర్వాత మనకి ఉద్యోగం చేసేప్పుడు సరే 78లో వీడికి సరే మాకు పేపర్ చేసే వాళ్ళకి చెప్పారు సొసైటీ వాళ్ళు గజం 27 రూపాయలు చొప్పున, ఓన్లీ స్క్వేర్ ఫీట్ 27 రూపాయలు చొప్పున వాడు వేశాడు. కొన్నాళ్ళు లాటరీ అది వేసి 79లో మనకి రిజిస్ట్రేషన్ చేశాం. 285 గజాలు స్థలం మొత్తం. సరే అని చెప్పి అలా ఉండగా 3 ఏళ్ళు బాండు మనం రాసాం. ఈ లోపల ఏంటంటే కొంచెం హిస్టరీ ఏంటంటే వీళ్ళ నాన్నగారు అక్కడ కెళ్ళేశ్వరం హైదరాబాద్ మరి ముస్తాబాద్ నుంచి మూలపాడు వెళ్ళాడు. మూలపాడులో వీళ్ళ బాబాయ్ గారు ఒక 7 ఎకరాల స్థలం కొంటే, ఎకరాలు పొలం కొంటే ఆ పొలం చూసుకుంటూ అక్కడ ఇల్లు కట్టించి అక్కడ ఉండి అక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్ల మూలపాడు అండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం అవి చూస్తూ ఉండేవాడు. బాగానే గేదెలు అవి పెట్టుకుని ఉద్యోగం చేస్తూ అది అక్కడ పొలం వచ్చే పంటలు ఈ టమాటాలు అవి అమ్మేవాడు, పంపించేవాడు. అవన్నీ చేస్తూ ఉన్నాడు. అలాగే అయిన తర్వాత ఆయన అలా 78లో 75లో రిటైర్ అయ్యాడు. 77లోనూ రిటైర్ అయిన తర్వాత ఒక ఏడాది అంత ఉన్నాడు. వాళ్ళు అన్నారు మేము అమ్మేసుకుంటాం, మీరు ఖాళీ చేసుకోమన్నారు. ఖాళీ చేసుకోమంటే ఎక్కడికి పోతాడని కొన్నాళ్ళు చూస్తాడు, కాసేపు ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళి 79లో అయింది. వాడికి 78లో పెళ్లి చేసాం మచిలీపట్నం వెళ్ళి. 78 చెప్పండి 4వ తారీఖు 75లో పెళ్ళికి మా చుట్టాలు అందరూ వచ్చారు. మేము కూడా వెళ్ళి పెళ్లి చేసి
తీసి మనం వచ్చాం రాత్రికి ఇంటికి వచ్చాం. మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ సత్యనారాయణ అవి ఇచ్చేసాం. సత్యనారాయణ చేస్తుండగా ఇకదే సత్యనారాయణ చేసాం. సత్యనారాయణ ఎంత అయిపోయింది, 75 వీళ్ళు పులిహార తినేసి ఠా అంది. చేసిన తర్వాత ఏంటంటే సరే అక్కడ అరే పెద్దబాబు, పెద్దబాబు, పెద్దబాబు. బందర్లో కొంతమంది తీసుకొస్తుంటే నా జేబులో 100 రూపాయలు ఎవడో కొట్టేశాం. ఎలా టికెట్లకి సరిపోయి ఇంటికి వచ్చాం. సరే మర్నాడు పొద్దున్న సత్యనారాయణతో అవన్నీ చేసాం. రాత్రికి భోజనాలు గినాలు అనే అయిపోయి రాత్రి కూడా కూర్చున్నారు. సరే అప్పుడు మా నాయర్ గారిని ఏమన్నా భోజనానికి పిలిచాం. ఎవరో వచ్చారు. అది తిన్న తర్వాత వెళ్ళింది. ఈ మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు. మా అమ్మమ్మ వచ్చి గుడివాడ ఉంది కదా, మా అమ్మమ్మ ఆవిడ వచ్చింది. ఆవిడ అలా చుట్టాలు మా పెద్దమ్మ గారి పిల్లలు అందరూ ఉన్నారు. ఉండగా అన్నపూర్ణ గారు కూడా ఉంది. మన పెళ్ళికి పిలిస్తే వాడి పెళ్ళికి వచ్చింది. మా ఇల్లు రాజమండ్రిలో ఇంట్లో ఉన్నాం కదా, ఆవిడ కూడా వచ్చింది పెళ్ళికి. సరే ఆవిడ కూడా మాట్లాడడం ఉంది. ఈవిడ రాత్రి మా అమ్మమ్మ గారు ఎంత లాగుతుంది అని చెప్పింది. అయితే నేనన్నాను నేను వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తున్నా. డాక్టర్ అక్కడ పక్కన ఉంటుంది అడవట్లో. అది ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పోయేప్పటికే ఆవిడ టబాకా కట్టేసింది. రిక్షా ఎక్కించాం. టబాకా పడిపోయింది. ఎక్కించేటప్పుడు రిక్షాలో కూర్చుందో లేకపోతే కూర్చోబెట్టాలి తెలియదు. రోడ్డు అవతల హాస్పిటల్. బ్రేక్ ఇవ్వండి, 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి. కొంచెంసేపు ఆపండి, 10 నిమిషాలు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి కొంచెం చెప్పు, బ్రేక్ ఇవ్వమని చెప్పు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారండి నాకేం తెలుసు. నాకైతే గుడ్డలు అప్పుడు బడికెత్తిపోయాం. అప్పుడు వేసి గోల పెట్టేశాడు. పోయి బాబు మీరే మోసం ఎడగడతాను ఆవిడ అసలు నా దగ్గర కొంచెం బ్రేక్ ఇవ్వమని, లేకపోతే 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి, 10 నిమిషాలు. సుబ్రహ్మణ్యం అంటారు ఈ లోపలికి